నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి అంటే దేవుని నమ్ముకోవడమే నీతి. అబ్రహాము దేవుని నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆకాశ నక్షత్రముల వలెను ఇసుక రేణువులు అంతా విస్తారముగాను నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి దప్పులు. కోరాహు కుమారులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నా దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని వాళ్ళు ఎంతో ఆశతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఎండమావులే నీటి మడుగులుగా భ్రమించి ఎంతో ఆశతో అంతులేని వేగంతో ప్రయాణిస్తున్న దుప్పి ఆశలు అడియాశలే. కానీ నీటి మడుగులు చేరే వరకు, దాని దాహము తీరే వరకు దాని ఆశ చావదు, దాని పయనము ఆగదు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి దాన్ని అందుకోవడానికి ప్రయాసపడదాం. నీతిమంతులుగా తీర్చబడదాం. నిత్య రాజ్యానికి వారసులముగా చేర్చబడదాం. హల్లెలూయా.